హలో హలో అండి. ఈరోజు కాకరకాయ ఫ్రై చేసుకుందామండి. వీటిని కొన్ని ప్రాంతాల్లో బోడ కాకరకాయ, అడవి కాకరకాయ అని కూడా పిలుస్తారండి. వీటిని శుభ్రంగా కడిగి సన్నని ముక్కల్లా తరుక్కోవాలండి. ఇలా సన్నగా తరుక్కోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ కూడా తీసుకోవాలి. పోపు దినుసులు, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, కూరకు కావలసిన ఆయిల్ వేస్తున్నానండి. జీలకర్ర వేస్తున్నాను, పోపు దినుసులు, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు. పోపు బాగా వేగింది కదండి. ఉల్లిపాయ ముక్కలు కూరకు సరిపడా సాల్ట్. ఉల్లిపాయ బాగా మగ్గిందండి. కాకరకాయ ముక్కలు వేస్తున్నాను. ఈ కాకరకాయ చేదు ఉండదండి, బాగుంటుంది. వీటి ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటుందండి. శ్రావణ మాసం నుంచి బాగా వస్తాయండి కాకరకాయలు. వీటికి ఔషధ గుణాలు బాగా ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు తీసుకుంటే మంచిది. కూరకు సరిపడా కారం వేస్తున్నానండి. హై బీపీ ఉన్న వాళ్ళు డైట్లో ప్రతిరోజు తీసుకుంటే చాలా మంచిదండి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. మా ఛానల్ కనుక మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. వాచింగ్.